హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ చూసాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. వీడియో ఏంటిదే అయితే నేను చెప్పను, ఎందుకంటే మన వీడియోలో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో ఇంకేదైతే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకెవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేదైతే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు టిఫిన్ 2 బోండాలు 2 గారెలు, బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో తినేసి మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు టిఫిన్ తినడం కూడా అయిపోయింది, అండ్ ఇప్పుడైతే మనం ప్రొఫెషనల్ వీడియో షూటింగ్ అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ చూసారు కదా, మొత్తం వర్షం పడి రోడ్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఇంకా మన హైదరాబాద్లో అయితే మోర్లన్నీ నిండిపోతాయి. నేనైతే ఈరోజు హెల్మెట్కి అయితే వీడియో సెటప్ చేసుకోలేదు. ఇది వచ్చేసి పెన్గొండ. నేను టిఫిన్ తినేసి విలేజ్ చూపించడానికి స్టార్ట్ అయ్యాను కదా, మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆల్రెడీ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చెట్టు కింద అయితే అదే, బట్ మనమైతే ఇలా వెళ్ళాలి. మ్యాక్సిమం ఈ వర్షం ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేదు. షాప్లో మనం తీసుకొని తిన్నాం, షాప్ కనిపిస్తుంది కదా. బాబాయ్ అయితే గడ్డి తీసుకొని వస్తున్నాడు. సో రెయిన్ ఈస్ నాట్ రొమాంటిక్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. చాలా సిచ్యువేషన్స్లో ఫార్మర్స్కి అయితే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా, పాపం ఆయన అయితే వాళ్ళ గేదెల కోసం గడ్డి అయితే కొట్టుకొని వచ్చాడు. ఆయన అయితే ఏదో ఎరువులు తీసుకొని వెళ్తున్నాడు, వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారు, వీళ్ళు ఇక్కడ తడుచుకొని వెళ్తున్నారు. ఇలా సిచ్యువేషన్స్ని బట్టి రెయిన్ అయితే కొందరికి శాపంగా వాడుతుంది, అండ్ కొంచెం రొమాంటిక్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి పోయేసరికి మొత్తం తడిచిపోతాం అనుకుంటాం మనం. ఇట్స్ టైమ్ టు గో అండర్ ది షాప్. ఐఎమ్ అండర్ ది వాటర్ అన్నట్టుంది ఇప్పుడు. మీకు గుర్తుకుందో లేదో తెలియదు, మనలో చాలామంది అయితే పేపర్స్తో బోర్డ్ చేసి చిన్నప్పుడు ఇలా కాలువలలో వదిలేవాళ్ళు. నేనైతే చాలాసార్లు చేశాను, మీరు చేసింటే కామెంట్ చెప్పండి. మనకు చిన్నదో పెద్దదో ఇల్లు ఉన్నప్పుడు కూడా మనం బాధపడతాం. వీళ్ళు చూసారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా వెస్ట్ గోదావరిని రెయినీలో ఎక్స్పీరియన్స్ చేశారా? ఎలా ఉంటుంది తెలుసా, అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడైతే వర్షం పడుతుంది, ఇప్పటివరకైతే ఫుల్ వర్షం పడ్డదా, అని ఇప్పుడైతే జస్ట్ చినుకులు అయితే పడుతున్నాయి. చూపెడతాను. చూసారు కదా, మంచిగా రోడ్ల పక్కనే ఆవులు, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే. ఎలా అంటే చూడడానికి కేరళ లాగానే ఉంటుంది. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఈ ఫ్లవర్స్ ఎంతోమంది గుర్తుకున్నాయి. వీటిని ఏదో అంటారు, నాకు పేరే తెలియదు, బట్ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా కుప్పలు ఉండేవి. యాక్చువల్గా ఏదో మూవీలో ఎర్ర కాలువ అంటారు కదా, వీటిని ఎర్ర కాలువలు అంటారు. వీటిలో చేపలు అయితే నీళ్ళు కొంచెమే ఉన్నాయి కదా, చేపలు ఘోరంగా ఉంటాయి. వర్షం తగ్గాక నేను తర్వాత ఇప్పుడు నేను చూపెడతాను. మళ్ళీ క్యాట్ ఫిష్లు ఉంటాయి, ఒక్కొక్కటి 2-3 kgs. యాక్చువల్లీ ఇచ్చాడు, అవి ఎవరు తినరు కాబట్టి అలానే, వాటిని ఎవరు పట్టేటోడు ఉండడు కాబట్టి అవి అలానే ఉండిపోతాయి. చూసారు కదా అసలు ఎంత బాగుందో. మీకైతే ఆ గట్ల మీదకైతే వెళ్ళి నేను చూపెడతాను, ఈ వీడియోలో చూపెడతాను. కొంచెం వర్షం తగ్గనివ్వండి. ఈ టైంలో వర్షం పడితే మనకేమైనా పొలాలకు ప్రాబ్లం అవుతుందా? మంచిదేనా? మంచిదేనా? మరీ ఎక్కువగా పడకుండా ఇలా పడితే పర్లేదు. ఓకే, అంటే ఎన్ని రోజులకి ఒకసారి పడవచ్చు? రోజు పడినా ప్రాబ్లమా? 2 రోజులు సరైన పడాలి. మరి రోజు పడితే మళ్ళీ తేడా అవుతుంది. పురుగు ఎక్కువ పురుగులు. ఇప్పుడు ఏమేమి మందులు వేస్తారు బాబు ఇచ్చారు పొలాలకి? 14 యూరియా వేసాము. ఒక్కోసారి ఏమో అట్లు కొట్టాం. దుంపలే అదే వరి ఇంకా కోతకి రావడానికి ఇంకా 2-3 నెలలు పడుతుందా? ఈ నెల కొరకు వచ్చేస్తుంది. అంత తొందరగా వచ్చేస్తుందా? నెల కొరికి ఇంత వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకా పొట్టిప్పలేదు అనుకుంటాను. లేదు, ఇంకా కొబ్బరికాయలు తీసేస్తారు ఆల్రెడీ. ఈ స్మాల్ కుక్కపిల్ల ఇక్కడైతే ఉంది. ఎక్కడున్నాయి అంకుల్? ఇంకా
దీన్ని అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే పెడదాం. దీన్ని అమ్ముందా? కరవదుగా పరిస్థితి అదే పట్టుకుంటే అలా అయిపోతుంది. మమ్మీ అక్కడ ఉంది, అది తీసుకెళ్ళిపోద్ది. అంటే పరిస్థితి ఒకటి అటు వెళ్ళిపోయింది, ఒకటి ఇంటి వెళ్ళిపోయిందండి. అది ఇంటింటి పోయి తిరుగుతుంది పాపం. ఇంకోటి వెళ్ళిపోయిందా? రెండండి ఇదేనా? అది బాగుంది తెల్ల అది తీసుకెళ్తుంది. సూపర్, చాలా హ్యాపీ. అసలు పెనుగొండ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఎలా అంటే వన్ సైడ్ చూస్తే సిటీలా ఉంటుంది అండ్ ఇంకో సైడ్ చూస్తే పల్లెటూరులో ఉంటుంది. చుట్టూ కొబ్బరికాయ చెట్లే, ఎటు చూసినా మంచోళ్ళే. అసలు ఇక్కడ గొడవలు కానీ అలా చాలా రేర్గా జరుగుతుంటాయి. మంచి ఫ్రెండ్లీ నేచర్, ఎవరు చూసినా మనం ఎవరినైనా బాబాయ్ అంటే చాలు, అబ్బాయి చెప్పండి అలా అలా మనతో కలిసిపోతారు. ఎటు చూసినప్పటికీ మంచి ప్రకృతి. చూసారు కదా అక్కడ బాబాయ్ అయితే ఆగేదో ఫోన్ అయితే ఒత్తుకుంటున్నాడు, కీప్యాడ్ ఫోన్. అలా అప్పటి రోజులు అలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ కాలువ చూసారు కదా ఎంత పైకి అయితే పోతుందో, దీన్నే అంటారు ఎర్ర కాలువ అని. చాలా బాగుంటుంది. అది చూసుకుంటే మెయిన్ రోడ్ కాలువ పక్కనే ఉంటుంది. పెనుగొండలోకి ఎంటర్ అవ్వాలంటే అలా వెళ్ళాలి. ఆ ముందు నుంచి వెళ్తే అక్కడైతే బస్ స్టాండ్ ఉంటుంది. ఇది మొత్తం పెనుగొండ కిందకి వస్తుంది. ఇంకా తనకి వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్, పాలకోలు వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్. నాకు ఇంకోటి గోదావరి జిల్లాలలో బాగా నచ్చేది ఏంటంటే ఈ బ్రిడ్జ్లో. ఎక్కడ అంటే ఒక 5-10 కిలోమీటర్స్కి ఒకటైతే ఉంటుంది. ఎలా అంటే ఒక చిన్నపాటి ఆటో పట్టదు అనుకోండి, బట్ బైక్స్ అయితే మంచిగా ఫ్రీగా బైక్స్ కానీ మనుషులు కానీ ఈజీగా అటు ఇటు దాటేయడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఇది. కింద మంచి వ్యూ చూసుకోవాలన్నప్పటికీ. అండ్ ఇటు సైడ్ చూస్తే పూరి గుడిసెలు, తాటాకి గుడిసెలు అంటారు మా సైడ్ అయితే. నాకు ఆ పూరి గుడిసెలు అనే ప్రొనౌన్సియేషన్ అయితే రాదు, సో తాటాకి గుడిసెలు అన్న. అక్కడ బ్రో అయితే గాలంతో చేపలు పడుతున్నాడు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం కూడా చూద్దాం. బండిలో ఫోన్స్ అవి ఉన్నాయి కాబట్టి బండి కూడా అక్కడికైతే తీసుకెళ్దాం. ఇది చూసారు కదా, ఇటు సైడ్ కూడా ఒక చిన్ననాటి ఊరు లాంటిది ఉంది. ఇది కూడా పెనుగొండ కిందకి వస్తా అనుకుంటాను. ఇది కాలువ అవతల అంటారు, అది కాలువ మామూలుగా పెనుగొండ అంటారు. చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అన్నైతే చేపలు అయితే పడుతున్నారు. మనం చూద్దాం, ఒక చేప అయినా దొరికే వరకు అయితే ఉందాం. అన్న చేప పడ్డట్టు మీకు ఎట్లా తెలుస్తుంది? కట్టెని లాగిస్తుందా? ఏమేమి చేపలు ఉంటాయన్నా? పావు కేజీ, హాఫ్ కేజీ అలా ఉంటుందా? సో చూద్దాం మనం కూడా ఒక చేప పడేవరకైతే. ఫ్రెండ్స్, మనమైతే మూవీస్లో కానీ పాతకాలంలో చాలా వాళ్ళకి చూసేవాళ్ళం. ఇలాంటి బావులు అయితే పొలాల దగ్గర ఉంటాయి. మన సైడ్ అయితే మ్యాక్సిమం ఎక్కువైతే ఉండవు. చూసారు కదా, ఇంత వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి దీంట్లో. తాగుతారు కూడా ఇవి చాలామంది, నేను కూడా తాగుతాను. అది అసలు ఇలాంటి పొలాలలో పుట్టాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదు, ఇలాంటి గుడిసెలు ఉన్నా సరిపోద్ది. ఇలాంటి పొలాలలో ఉంటే చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఎక్కడ వరకు కనిపిస్తే అక్కడ వరకు మొత్తం గ్రీనరీనే. నాకైతే ఈ వ్యూ అయితే సూపర్గా నచ్చింది. అక్కడ ఏదో ఇల్లు ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం. పంచకాయ చెట్లు, కొబ్బరికాయ చెట్లు, మామిడికాయ చెట్టు, పపాయ చెట్టు, ఇక్కడ లేని చెట్లు అంటే ఏం లేదు. ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. ఈ పక్కన చేపలు కావాలంటే పక్కన కాళ్ళలో పట్టుకోవచ్చు. సూపర్. సో ఇక్కడైతే గుడిసె అయితే ఉంది. మనమైతే ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. బాబాయ్ అయితే బండి వేసుకొని వెళ్తున్నాడు. సో ఇది నాకు తెలిసి రిస్ట్రిక్ట్
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇంకొక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సేమ్ ఇలాంటిదే గ్రీనరీతో ఒక వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇంతకు మించిన గ్రీనరీస్ అయితే నేను మీకు చూపెడతాను. బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికి స్టే ట్యూన్.